హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడు వీడియో ఏంటి అంటే, నిన్నటిదాకా ఆ మహాతల్లి పచ్చళ్ళ మీద అందరినీ ఎలా బూతులు తిట్టింది ఏంటి అనేది అయితే వీడియోస్ మాట్లాడుకుంటూ వచ్చానమాట. కానీ నాకు నిన్న షాకింగ్గా ఏమనిపించిందంటే, పాపం మన అన్వేష్ ట్రోలింగ్ మాఫియా మీద చేయాల్సిన యుద్ధం తీసుకొచ్చి మళ్ళీ చెల్లెళ్ళ కోసం త్యాగం చేసి చెల్లెళ్ళ మాఫియా బారి నుంచి తప్పించడానికి బాగా ప్రయత్నించినట్టుంది. పాపం ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారో సో వాళ్ళందరూ తాట తీయాలి అని కంకణం కట్టుకున్న మనిషి దేవుడే చేశాడు, దేవుడు వాళ్ళకి శిక్ష చేశాడు అని అంటే, మరి దేవుడు వీళ్ళందరికీ కూడా శిక్ష చేస్తాడు కదా, మరి నువ్వెందుకు ఫైట్ చేయడం? అంతే కదా. నాకు ఇక్కడెక్కడ నచ్చలేదంటే, అతను చేసే యుద్ధం మంచిదే, కరెక్టే. అందరినీ అలా చేసే వాళ్ళందరినీ బయటకు లాక్కొచ్చాడు, చాలామందిని ఆ బెట్టింగ్ దగ్గరికి వెళ్లకుండా ఆపాడు, కరెక్టే, అది అంతవరకు కరెక్టే. కానీ ఈ బూతుల మాఫియాని మరి ఎప్పుడు అరికట్టాలి? బూతుల మాఫియాని అరికట్టాలంటే ఫస్ట్ అతను మాట్లాడకుండా ఉండాలి, మాట్లాడే వాళ్ళ నోరు కట్టడి చేయాలి. అలా చేస్తే తప్ప బూతుల మాఫియా అనేది అరికట్టడం చాలా కష్టం అన్నమాట. సో ఈమె అడ్డగోలుగా అడ్డమైన బూతులు మాట్లాడుకుంటూ కస్టమర్స్ని తిడుతుంటే నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వేరే వాళ్ళు చూశానమాట. ఏంటంటే అతను పెట్టిన దాంట్లో క్లియర్గా తనతో అన్వేష్తో మాట్లాడుతున్న ఆడియో కాల్ అనేది పెట్టాడనమాట. మీరు పచ్చళ్ళ కోసం ఆమె అలా బూతులు తిడుతుంటే ఆమెను మీరు ఎలా సపోర్ట్ చేశారు, దీన్ని మీరు సమర్థిస్తారా ఆమె అలా బూతులు తిట్టడం అని చెప్పేసి అడిగితే, దానికి ఇతను నేనైతే తిట్టను, చంపేసి అతన్ని కట్ చేసి పచ్చడి చేసేవాడిని అని చెప్పేసి ఇతను అన్నాడనమాట. అంటే మీ అందరికీ కస్టమర్స్ ఎలా కనిపిస్తున్నారు అంటే, ట్రస్ట్ చేసి మిమ్మల్ని నమ్మి పికిల్స్ కొందామని ముందుకొస్తే మీరు చేసే పనులకి అవతల వాళ్ళు ఏదన్నా అపోజిషన్గా మాట్లాడితే వాళ్ళని కట్ చేసి పికిల్స్ పెడతారా, వాళ్ళని బూతులు తిడతారా? అసలు బూతులు మాట్లాడడం అనేది చాలా చిరాకు అనమాట. వినేవాళ్ళకు కూడా చాలా అసహ్యంగా కంపరంగా ఉంటాయి. అలాంటిది ఆడమగ అని తేడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతుంటే, ఈమె మాట్లాడుతుందనే ఈమె 4 రోజుల నుంచి ఆ చంప ఈ చంప పగలగొడుతూ వాయిస్తుంటే, ఇక ఈమెకు సపోర్ట్గా అతను చెల్లెళ్ళు అనుకుంటూ, ఆమెమో ఆ మహాతల్లి చిన్న చెల్లి కనకాంబరం ఏదో పేరు పెట్టాడు కదా, సో ఆవిడేమో మాట్లాడిన కాల్ అనేది బయటకు వచ్చిందనమాట. ఏంటంటే, మీరు ఒక్కళ్ళే వెళ్తారా వేరే దేశాలకి అంటే, మరి ఈమెకు వెళ్ళాలని ఉందేమో, మరి అలాంటప్పుడు అన్నయ్య నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని అడిగిందా? అలా అడగలేదు కదా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా అన్నట్టు ఇండైరెక్ట్గా ఆమె మాట్లాడిన మాటల్లో అర్థాలు వేరు. ఆమె ఓన్లీ వైరల్ అవ్వడం కోసమే ఎక్స్పోజింగ్ చేస్తుందని అనుకున్నా కానీ ఈ రకమైన మాట తీరుతోటి జనాల్లో ఆమె మీద ఉన్న ఒక అంతో ఇంతో 5% ఇంప్రెషన్ కూడా దెబ్బకి మట్టిలో పోసిన ఇదిలాగా అయిపోయిందనమాట. సో మొత్తానికి గంగపాలైపోయింది ఆవిడ చేసిన బిల్డప్ అంతా. మొత్తానికి ఒక్క దెబ్బకి 2 అన్నట్టు ఈ మహాతల్లి, పచ్చళ్ళ మహాతల్లి, అలాగనే అందాల అరబుస మహాతల్లి, వీళ్ళిద్దరు బతుకులు బయటకు వచ్చేసాయి అనమాట. ఒక్క పెద్దమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి నాకు సంబంధం లేదు, నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదని ఉన్నట్టుగా మాట్లాడి వీళ్ళకి సపోర్ట్ చేయకుండా ప్రశాంతంగా అయితే బయటకు వచ్చేసిందనమాట. సో అమ్మాయి కాకుండా మిగతా 2 బతుకులు జాతకాలు పూర్తిగా బయటకు వచ్చేసాయి. ఇలా వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ, మీరు ఒక్కళ్ళు వెళ్ళిపోతారా అని అడగడం కానీ, ఇదేంటి అసలు? వీళ్ళ మీద అన్వేష్ ఎలా రియాక్ట్ అయ్యాడు నాకు అర్థం కావట్లేదు. బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేశారంట, వీళ్ళు ప్రమోట్ చేసిన డబ్బులతోటి పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశారంట. మరి పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళేమీ చేయలేదు కదా. మరి ఇలాంటి టైంలో ఇప్పుడు వచ్చి వీళ్ళకి దేవుడే శిక్ష విధించాడు, ఇంకెవరూ చేయాల్సిన పని లేదు, ఎవరు ఏమనొద్దు, మా చెల్లెలను క్షమించండి అని ఎలా అంటాడు? సంబంధం ఏంటి? అంటే అతనికి నచ్చితేనేమో మనం యాక్సెప్ట్ చేయాలి, నచ్చకపోతేనేమో తిరగబడాలి, అంతేనా కాన్సెప్ట్ అనేది? అంటే మీకు నచ్చితేనేమో మీరు ఏది చెప్తే అది వినాలి. ఫైనల్గా జనాలందరూ వెర్రి పుష్పాల్లాగా మీరు ఏది చెప్తే అది వినాలి. చెవుల్లో పూలు పెట్టుకోమంటే పెట్టుకోవాలి, తీసి పడేయమంటే తీసి పడేయాలి. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈ బిహేవియర్ అనేది కరెక్ట్ అయితే కాదు. ఈమె మాట్లాడిన 4వ ఆడియో అనేది కూడా బయటకు వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ఫైనల్గా నిన్న ఆమెమో రియలైజేషన్ అయ్యి సారీ చెప్తూ వీడియో చేసింది అని చెప్పేసి అన్నారు. నేను అది చూశాను. అది ఆమె రియలైజ్ అయ్యి సారీ చెప్తున్నట్టయితే లేదు, ఏదో మొహం మాడిచేసి ఆవిడ చేసిన పచ్చళ్ళల్లో పికిల్స్ మాడిపోతే ఎలా అయితే కర్రీగా ఉంటాయో సో అలాగ మొహం కూడా అలానే మాడిచేసేసి నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. ఎలా అంటే చిన్నపిల్లలు స్కూళ్ళల్లో
క్లాసులలో టీచర్ ఒకటికి 10 సార్లు చెప్తుంటే వీళ్ళు కూడా అదే చదువుతూ బై హార్ట్ చేసి అదే వివరణ సవరణ లేకుండా రాగం లేకుండా ఏది లేకుండా అట్టే అప్పచెప్తారు చూడండి. అలాగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, అది ఇదని ఏదో 2-3 ముక్కలు టకాటకా చెప్పేసింది. అసలు ఆ మొహంలో ఫీలింగ్ ఎక్కడుంది? నిజంగా నన్ను అడిగితే నాకు పర్సనల్గా ఏమనిపించిందో తెలుసా? తాగినోడిని బలవంతంగా లేపి కూర్చోబెట్టి మాట్లాడిస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది ఆమె ఫేసు, ఆమె కళ్ళు, ఆమె మాట. తాగుబోతోళ్ళు కనుక సడన్గా లేపి కూర్చోబెడితే ఎట్లా మాట్లాడతారు అలా మాట్లాడింది తప్ప ఆమె మొహంలో అసలు ఎటువంటి పశ్చాత్తాపం కానీ, నిజంగా జనాలను ఇలా అన్నానే అని అనడం కానీ ఏమీ లేదు. ఇక వాళ్ళ చెల్లెలైతే వీరనటి, ఆమె ఎక్స్పోజింగే అనుకున్నా. ఇంకా ఎక్స్పోజింగ్తో పాటు మాటల్లో కూడా ఆమె ఎక్స్పోజింగే చేస్తుంది. అన్వేష్తో మాట్లాడిన కాల్ ఉంది కదా, సో అందులో కూడా ఆమె మాటల్లో కూడా ఎక్స్పోజింగే ఉంది, వేరే ఏం లేదు. ఇక ఆమె అయితే ఓ అబ్బా ఎక్కడ లేని వివరణ సవరం అంతా చెప్పుకుంటూ వీడియో అయితే చేసింది. అందులో ఇంకా వీడియో చేసి రెక్కపోయిందనే చెప్పాలి. బయటికి తేలడం సంగతి దేవుడికి కానీ ఇంకాస్త లోపలికైతే కూరుకుపోయారు అక్క చెల్లెళ్ళు. సో ఇప్పట్లో అయితే మీ వ్యవహారానికి మళ్ళీ ఇంకొక ఐటెం మీరు ఓపెన్ చేయలేరు, చేసిన జనాలు రారు, జనాలు వచ్చినా మిమ్మల్ని నమ్మరు. పాపం అన్వేష్ ఏదో చెప్పాడు కదా, పచ్చళ్ళ బిజినెస్ ఆపేసి లడ్డు బిజినెస్, స్వీట్స్ బిజినెస్ పెడతారు అని చెప్పేసి. సో అది కూడా ఎటకారంగానే అనిపించింది నాకేమి, ఇక వివరంగా చెప్పినట్టు అనిపించట్లేదు, వెటకారంగా చెప్పినట్టే అనిపిస్తుంది అనమాట. సో ఇప్పటికైనా మీరు కొంచెం రియలైజ్ అయ్యి మీరు మంచిగా మారుతారేమో అని నేను అనుకుంటున్నా. ఇంత జరిగినా మీరు మారకపోతే మాత్రం ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని మార్చలేడు. సో ఫైనల్గా ఈ వీడియో నేను ఎందుకు చేశాను, నాకు ఏమనిపించిందంటే అన్వేష్ వీళ్ళకి సపోర్ట్ చేయడం అయితే నాకు నచ్చలేదు. బూత్ మాఫియా అనేది కూడా ఉంది, వీళ్ళనే ఫస్ట్ అరికట్టాలన్నమాట. ఆ బూత్ మాఫియాని తొలగించాలి. ఆ తొలగించిన తర్వాతనే ఏదైనా కానీ నేను మాట్లాడతాను, నేను ఇలానే మాట్లాడతాను, నేనైతే కస్టమర్స్ని చంపేసి పచ్చళ్ళు చేసేసేవాడిని. అది ఏంది అసలు? మాట వివరం లేదా, ఆలోచన లేదా, మాట్లాడే మాటకి ఒక క్లారిటీ లేదా? అంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళని మీ నోటికి వచ్చినట్టు అంటే వాళ్ళు సహించాలా? మీరు ఏమన్నా మీ నోటికి వచ్చిన మాటలు అన్నప్పుడు సహించకపోతే వాళ్ళకి యాంటీ అవుతారు. ఫస్ట్ మీరు అదే బిహేవియర్ మార్చుకున్న తర్వాత మాకు నీతులు చెప్పండి. మీరు బిహేవియర్ మార్చుకోకుండా మాకు నీతులు చెప్తూ ఏదో ఎదిగిపోవాలి అన్న ఆలోచన అయితే కరెక్ట్ కాదు. సో నాకైతే ఇదే అనిపించింది అనమాట. మీరందరూ ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజంగా అన్వేష్ వీళ్ళకి సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ అని ఎంతమంది అన్నారు, ఎంతమందికి ఏమనిపించింది అనేది మీ అభిప్రాయాలను మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి, నేను కూడా చూస్తాను. సో నాకైతే రాంగ్ అనిపించింది, అందుకని నేను ఈ వీడియో చేశాను. మన వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి, అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.